అండ్ అలానే మీరు ఇంకొక సైడ్‌లో కూడా ఆలోచిస్తే ఇందాక మనం స్టార్టింగ్‌లో మాట్లాడుకున్నట్టు మూవీస్ పరంగా ఇన్ని ఇయర్స్‌లో చేసినవి తక్కువ స్పాన్. నాకు సోషల్‌గా మూవ్ అవ్వటం అది అంత రాదు కాబట్టి చేసిన తక్కువ సినిమాలేని అనుకున్నా. బట్ మీరు మూవీస్ చేసున్నా కూడా ఒక్కొక్కసారి మేబీ ఇంత క్రేజ్ వచ్చుండేది కాదేమో అని కూడా ఎప్పుడన్నా అవ్వచ్చు. ఆలోచించారా మీరు? ఎందుకంటే చెప్పాను కదండి, ఈశ్వర్ సినిమా చేసినప్పుడు ప్రభాస్ గారు ఫోన్ చేసి నేను కాల్ చేశాను ఫస్ట్ డే, భయ్యా సినిమా చూసారా అంటే, లేదు నేను రేపు చూద్దాం అనుకుంటున్నాను అంటే, సేమ్ ఇయర్ నేను కూడా ఈరోజు చూడలేదు, రేపు చూస్తాను, రిలీజ్ రోజు ఎందుకు నాకు టెన్షన్ అనిపిస్తుంది అంటే, కానీ మా ఇంట్లో అందరూ చూశారు, నీ యాక్టింగ్ బాగా నచ్చింది అని అన్నారు ఆయన, ప్రభాస్ గారు. సో అంటే ఆ సినిమా తర్వాత మా ఎక్స్పెక్టేషన్స్ వేరేలా ఉండింది. ఫుల్ లెంత్ హీరోతో పాటు సాంగ్స్ తప్ప మిగతా అన్ని సీన్స్లో ఉంటాం మేము. సో ఇంత చేసిన తర్వాత డెఫినెట్గా మంచి మంచి ఆఫర్స్ వస్తాయి, ఓ రేంజ్లో ఉంటాం అనుకున్నాం, కానీ కుదరలేదు, అది కాలేదు. సో అలా కాంది ఇక్కడ జబర్దస్త్లో వచ్చిన తర్వాత మాకు ఒక స్టాండర్డ్ ఇది వచ్చేసింది. కాబట్టి అంతకంటే ఎక్కువ ఇంకేమొస్తాయి ఆఫర్స్ ఇప్పుడు మాకు. ఒక ఈశ్వర్లో ప్రభాస్ గారి ఫ్రెండ్ క్యారెక్టర్, త్రూ అవుట్ క్యారెక్టర్ ఏదైతే చేశామో అంత త్రూ అవుట్ క్యారెక్టర్స్ అయితే ఇప్పుడు రావు. అండ్ అలానే మీరు ఇంకొక సైడ్‌లో కూడా ఆలోచిస్తే ఇందాక మనం స్టార్టింగ్‌లో మాట్లాడుకున్నట్టు మూవీస్ పరంగా ఇన్ని ఇయర్స్‌లో చేసినవి తక్కువ స్పాన్. నాకు సోషల్‌గా మూవ్ అవ్వటం అది అంత రాదు కాబట్టి చేసిన తక్కువ సినిమాలేని అనుకున్నా. బట్ మీరు మూవీస్ చేసున్నా కూడా ఒక్కొక్కసారి మేబీ ఇంత క్రేజ్ వచ్చుండేది కాదేమో అని కూడా ఎప్పుడన్నా అవ్వచ్చు. ఆలోచించారా మీరు? ఎందుకంటే చెప్పాను కదండి, ఈశ్వర్ సినిమా చేసినప్పుడు ప్రభాస్ గారు ఫోన్ చేసి నేను కాల్ చేశాను ఫస్ట్ డే, భయ్యా సినిమా చూసారా అంటే, లేదు నేను రేపు చూద్దాం అనుకుంటున్నాను అంటే, సేమ్ ఇయర్ నేను కూడా ఈరోజు చూడలేదు, రేపు చూస్తాను, రిలీజ్ రోజు ఎందుకు నాకు టెన్షన్ అనిపిస్తుంది అంటే, కానీ మా ఇంట్లో అందరూ చూశారు, నీ యాక్టింగ్ బాగా నచ్చింది అని అన్నారు ఆయన, ప్రభాస్ గారు. సో అంటే ఆ సినిమా తర్వాత మా ఎక్స్పెక్టేషన్స్ వేరేలా ఉండింది. ఫుల్ లెంత్ హీరోతో పాటు సాంగ్స్ తప్ప మిగతా అన్ని సీన్స్లో ఉంటాం మేము. సో ఇంత చేసిన తర్వాత డెఫినెట్గా మంచి మంచి ఆఫర్స్ వస్తాయి, ఓ రేంజ్లో ఉంటాం అనుకున్నాం, కానీ కుదరలేదు, అది కాలేదు. సో అలా కాంది ఇక్కడ జబర్దస్త్లో వచ్చిన తర్వాత మాకు ఒక స్టాండర్డ్ ఇది వచ్చేసింది. కాబట్టి అంతకంటే ఎక్కువ ఇంకేమొస్తాయి ఆఫర్స్ ఇప్పుడు మాకు. ఒక ఈశ్వర్లో ప్రభాస్ గారి ఫ్రెండ్ క్యారెక్టర్, త్రూ అవుట్ క్యారెక్టర్ ఏదైతే చేశామో అంత త్రూ అవుట్ క్యారెక్టర్స్ అయితే ఇప్పుడు రావు.